తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కంచుకోటల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఒకటి. అలాంటి కేంద్రంలో అధికార పార్టీ తొలిసారి నాయకత్వ కొరతతో అల్లాడుతోంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేనలోకి మారటంతో వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ లేక క్యాడర్ అల్లాడుతోంది. గతంలో వైఎస్ఆర్సీపీని గెలిపించిన సుచరిత మూడోసారి కూడా ప్రత్తిపాడులో జెండా ఎగరేస్తారని ధీమాగా ఉన్నారు. జనసేన నుంచి మాజీ మంత్రి పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి జరగబోయే త్రిముఖ పోటీలో ప్రత్తిపాడు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోననే ఉత్కంఠ నెలకొంది. 1955లో ఏర్పాటైన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఘన చరిత్ర ఉంది. స్వాతంత్ర్య సమరయోధుల పుట్టినిల్లుగా, స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గడ్డగా, 100 ఏళ్ల క్రితమే విద్యారంగం వ్యాప్తిగా విశేష కృషి చేసిన నేలగా రికార్డులు సొంతం చేసుకున్న నియోజకవర్గం ప్రత్తిపాడు. వాణిజ్య పంటలకు పెట్టింది పేరు. పత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, వట్టి చెరుకూరు, గుంటూరు రూరల్ సహా మొత్తం 5 మండలాల పరిధిలో విస్తరించిన ప్రత్తిపాడు 2009 నుంచి ఎస్సీ నియోజకవర్గంగా మారింది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,20,000 కాగా అత్యధికంగా మహిళా ఓట్లు 1,12,500 వరకు ఉన్నాయి. పురుష ఓటర్లు కేవలం 1,09,000 మాత్రమే. కులాల వారీగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యను గమనిస్తే కమ్మ సామాజిక వర్గం ఓట్లు 40,000, కాపు సామాజిక వర్గానివి 36,000 వరకు ఉంటాయి. మూడో స్థానంలో ఉన్న ఎస్సీల ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటముల్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 1955 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఉప ఎన్నికతో సహా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా 6 సార్లు టీడీపీ, 5 సార్లు కాంగ్రెస్, ఒక్కసారి వైఎస్ఆర్సీపీ స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటుకున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి వరుసగా ఆ పార్టీనే ప్రత్తిపాడులో సత్తా చాటుకుంటూ వచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత మాకినేని పెదరత్తయ్య ఏకధాటిగా 5 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983, 85, 89, 1994, 99 ఎన్నికల్లో టీడీపీ జెండాను రెపరెపలాడించారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పలు కీలక శాఖలు నిర్వహించారు. 2004లో వైఎస్ పాదయాత్ర జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా మంది టీడీపీ సీనియర్ నేతల నియోజకవర్గాల్లో పాగా వేసింది. అలా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాకినేని రత్తయ్యపై కాంగ్రెస్ అభ్యర్థి రావి వెంకటరమణ విజయ ఢంకా మోగించారు. రత్తయ్య డబుల్ హ్యాట్రిక్ పై దెబ్బ కొట్టారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్డ్గా మార్చారు. కాకుమాను మండలం, గుంటూరు రూరల్ మండలంలో కొన్ని గ్రామాలు కలవడంతో రాజకీయ సమీకరణలు తీవ్రస్థాయిలో మార్పులు చేర్పులకు లోనయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎం సుచరిత, టీడీపీ అభ్యర్థిగా కందుకూరి వీరయ్య పోటీ పడ్డారు. సుచరిత చేతిలో టీడీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సుచరిత 2012లో అధికార పార్టీతో విభేదించి జగన్ గూటికి వెళ్లడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆమె తన సిట్టింగ్ సీటును నిలబెట్టుకున్నారు. రెండోసారి కూడా టీడీపీ అభ్యర్థి కందుకూరి వీరయ్యపై విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుచరితను టీడీపీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు 7,000 ఓట్ల మెజారిటీతో ఓడించారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా 3 ఏళ్లు పనిచేశారు. దశాబ్ద కాలం తర్వాత తన కంచుకోట ప్రత్తిపాడులో పాగా వేసిన టీడీపీ రావెల హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకెళ్లింది. టీడీపీపై మరోసారి నియోజకవర్గం ఓట్లలో సానుభూతిని అనేక రెట్లు పెంచుకోగలిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పుడు వరకు రావెల కిషోర్ బాబు గారు చాలా సంక్షేమ పథకాలు చేశారు. కానీ ఆయన పార్టీ మారటం వల్ల ఇక్కడ కొద్దిగా అభివృద్ధి పనులు కొంచెం ఆగటం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొంత ఐఆర్ఎస్ నాయకుల్ని ఐఆర్ఎస్ చేసేవాళ్ళని కాకుండా మామూలుగా ప్రస్తుతం లోకల్గా ఉండే నాయకుల్ని ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటే అందరూ బాగుంటుందని అందరు కోరిక. అయితే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము వచ్చేపాటికి కాపులు అండి. కాపులు సామాజిక వర్గం నుంచి కాపుల లోన్లు కానీ ఇంకా వేరు పథకాలు కానీ అన్నీ
చాలా అభివృద్ధిపరంగా జరుగుతున్నాయి, బాగా న్యాయం జరిగింది. అయితే ఈసారి కూడా మళ్ళీ తెలుగుదేశం వస్తే అప్పుడు కాపులకు రిజర్వేషన్ కూడా 5% బాగా మాకు సంసిద్ధంగానే ఉంది. అయితే మళ్ళీ తెలుగుదేశం రావాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. అందుకోసం మేము కూడా గట్టిగా కష్టపడటానికి మీ పార్టీలో ముందుగానే ఉన్నామని చెబుతున్నాం. జరగబోయేటువంటి మరి ఎన్నికలలో మా పత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచగలిగినటువంటి మంచి నాయకుడు కావాలని మేమంతా కోరుకుంటున్నాము. మరి ఈ రాజకీయం మీద మంచి అవగాహన ఉండి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ అవగాహన చేసుకొని రాబోయే 5 ఏళ్లలో కూడా మంచి అభివృద్ధిని సాధించేటువంటి దిశలో మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తి కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ అభివృద్ధి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ కూడా చాలా బాగా చేసిందని మా అభిప్రాయం. నెక్స్ట్ ఏ పార్టీ కావాలనుకుంటున్నాం? నెక్స్ట్ కూడా మాకు ఈ ఒక్కసారి చంద్రబాబు వస్తే మంచిదని అనుకుంటున్నాం. దేనికంటే అటు పోలవరం ప్రాజెక్టు కానీ ఇటు రాష్ట్ర రాజధాని అమరావతి కానీ అభివృద్ధి చెందాలంటే ఆయన సామర్థ్యత తెలిసినవాడు, మంచి మేధావి, అనుభవం ఉన్న వ్యక్తి. 3 ఏళ్లు నియోజకవర్గ అభివృద్ధిలో నిమగ్నమైన రావెల వర్గానికి టీడీపీలో ఆయన వ్యతిరేక వర్గానికి మధ్య వైరం కారణంగా మంత్రి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రావెల పనితీరుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనుక్షణం చంద్రబాబు సమక్షంలో పంచాయతీలు నిర్వహిస్తూ రావడం ఆయన్ను పార్టీలో ఒంటరయ్యేలా చేసింది. జడ్పీ చైర్పర్సన్ జానీమూన్తో వివాదం, జిల్లాకు చెందిన సహచర మంత్రుల తోడ్పాటు కొరవడంతో రావెల 3 ఏళ్లకే మంత్రి పదవికి దూరమయ్యారు. చివరికి టీడీపీలో ఇమడలేక ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. రావెల జనసేన అభ్యర్థిగా, సుచరిత వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. దశాబ్ద కాలం తర్వాత నియోజకవర్గంలో పాగా వేసిన టీడీపీ పరిస్థితి మాత్రం ఇంకా అయోమయంలోనే ఉంది. సరైన అభ్యర్థి లేక క్యాడర్ అల్లాడుతూ ఉంది. జనం మరోసారి బాబు వస్తేనే రాష్ట్రం గాడిన పడుతుందని భావిస్తున్న టైంలో టీడీపీ శ్రేణుల్ని నాయకత్వ లేమి కృంగదీస్తోంది. పింఛన్దారులకు, ఇదంతోలకు, అందరికీ వృద్ధాప్యదారులకి అందరికీ పింఛన్ అద్భుతమైన పథకం. నెక్స్ట్ వచ్చే పాలన కూడా ఇదే టీడీపీ. ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకు కావాలనుకుంటున్నాం అంటే అద్భుత పథకాలు బాగా ఉన్నాయి అని చెబుతున్నాం. పేద ప్రజలకు అందుతున్నాయి అనుకుంటున్నారా? అందరికీ అందుతున్నాయి. ఈ ఊరి వాడికి, మిగిలిన వాళ్ళ సంగతి మనకు తెలియదు. ఈ నెల క్రమంగా 1-2 తారీఖులు కంపెనీలకు ఇచ్చేస్తున్నారు. మాకు ఆ డబ్బులకు మేము ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. పింఛన్ పెంచడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? పింఛన్ పెంచడంలో మేము 30 వేలకు ఎక్కినట్టు నెక్స్ట్ ఎవరు కావాలనుకుంటున్నారు? మేము ఆయనే కావాలంటున్నాం. చంద్రబాబు నాయుడు గారే కావాలా. మనకు ప్రాముఖ్యమైనటువంటి ఆయన మనని ఉత్తరించాడు. అటు రాజధాని కట్టాడు, అటు పోలవరం కట్టాడు, నీళ్ళు సప్లై చేస్తున్నాడు. అన్ని పుష్కలంగా ఉన్నాయి, ఆధారం అన్ని బాగానే ఉన్నాయి, నిధులు దద్దులు అన్ని. 2019 ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాడు సెగ్మెంట్ త్రిముఖ పోటీకి సన్నద్ధమవుతోంది. కాపు, కమ్మ సామాజిక వర్గాలు సమానంగా ఉన్న నియోజకవర్గం కావడంతో పోటీ హోరాహోరీగా నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిర్ణయాత్మకమైన ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికి గెలుపు ఖాయమనే అంచనాలు ఉన్నాయి. జనసేన అభ్యర్థిగా మాజీ మంత్రి బరిలో ఉండడం ఆ పార్టీకి ప్రతిపాడు సెగ్మెంట్లో మంచి మైలేజ్గానే శ్రేణులు భావిస్తున్నాయి. అదే సమయంలో మూడోసారి ప్రతిపాడులో గెలిచి పూర్వ వైభవం సాధించాలన్న పట్టుదలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుచరిత ఉన్నారు. అభ్యర్థి కొరతతో అల్లాడుతున్న టీడీపీని తాజా పరిణామాలు కొంతమేర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రతిపాడు సెగ్మెంట్లో ఎన్నికల ఉత్కంఠను తీవ్రం చేస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా భీమ్లీ, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గాల డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్ చూసాం. మరిన్ని నియోజకవర్గాల డీపీఆర్లతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు AP 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.